హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. సో ఇవాళ అయితే మన ఓ మగువ కథ మగువ కథనైతే షార్ట్స్ తీస్తాను. సో ఇప్పుడే షూట్ స్టార్ట్ అవుతుంది. హాయ్ దినేష్. బాపమ్మ జడేసుకుంటుంది, బాపమ్మకి వచ్చిన వెయిటింగ్. మగువ చెప్పు, నీ కథ ఏందో చెప్పు. మాటినా అసలు నేను ఎవరి మాటినా, కానీ వీడియోలో అట్లా కాదు కదా. మళ్ళీ మీ పిల్లగాని పక్కన కూర్చున్నావు, నేను మోసం చేస్తాను, నీకు అర్థమైతలేదు. ఇక్కడ బావ సిన్సియర్ గా లవ్ చేస్తాడు, కానీ ఈ బావను వదిలేసి మోసగాన్ని యాక్సిడెంట్ అయింది. మరి అట్లా అబద్ధం చెప్పుడుతో అందరు ఇస్తారు పైసలు. యాక్సిడెంట్ అయింది, అర్జెంట్ 3000 మళ్ళీ ఫోన్ పే చేసేసినావా? ఫోన్ పే చేసేసింది. సో షూట్లో వెళ్తాం ఇక, మెల్లమెల్లగా తీస్తాంటాం. ఇవాళ ఉన్నాయి 10-12 ఉన్నాయి. నీ ముఖం ఏందంత కట్లా ఊపడుతుంది, ఎండ పడుతుంది కదా, లేదంటే ఏమైనా మేకప్ వేసినావు గోల్డ్ది? చూసుకో, గోల్డ్ ఊపడుతుంది అంటే గోల్డ్ పడుతుంది కదా, షైన్ అవతలేదు, అందంగా ఉన్నాయి. అంత మేకప్ అది మొత్తం. ఒక్కసారి ఇట్లా మొహం కడుక్కున్నాను అనుకో, ఆ ముఖాన్ని మనం చూడలేము. ఇంత లిప్స్టిక్ కొంచెం మేకప్ చేసుకున్నా కాబట్టి సెట్ అవుతుంది. నీ చేయి చూపించి ఒకసారి. ఇది కాదు, ఈ మట్ట చూడండి, ఈ మట్ట ఉన్న ముఖం చూడండి, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ రుద్దుతుంది మొత్తం. పెయింట్ లో పెట్టచ్చు, అదే ఇట్లా పెయింట్ డబ్బాలు ఇట్లా పెట్టచ్చింది. పొద్దుగాల ముఖం తీసి ఇట్లా పెట్టి ఇట్లా వస్తుంది. అందగత్తే తీరాదు మా ఛానల్లో, అందగత్తే నువ్వే, తర్వాతనే వాళ్ళైనా. వాళ్ళకి తెలుసు అన్న పొద్దునే జోకులు చేస్తాను నువ్వు లాగలో మంచిగా అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం నవ్వుకోండి ఇక. మా ఛానల్లో అందగత్తే మగవ కథ, ఈమె గురించి తీస్తాను కథ. ఓకే, చూసి మీరు కూడా కొంచెం మారండి, నేర్చుకోండి సంగీతం చూసి. పాపమ్మ కూడా చూడు రెడీ అయింది, మంచిగా మేకప్ వేసుకున్నది, పూలు పెట్టింది. చూడు పాపమ్మ, పూలు అల్లుకుంటుంది. ఇప్పుడు వచ్చారు పూలు పెట్టేది. రైట్, షూట్లో కలుద్దాం. ఏం పచ్చడి పెడదాం అన్నా? ఆవకాయ పచ్చడి అంటే ఏదో సినిమాలు ఉంటుంది చూసినావా? అక్కనే ఉన్నది అవపడుతుంది. అనుకుంటా నువ్వు రా. మంచాల కూర్చోబెడదామా? కొడలు అనుకుంటా ఇట్లా మంచాల కూర్చోబిడ్డ అంటే అయిపోతే కూర్చుంటే సెట్ అవుతుంది. కోడలా ఇప్పుడే వచ్చినా? కొడలా పెళ్లి చేసుకోపోయినా నా కొడుకుంటున్నా, ఇంకెన్ని రోజులు తొందరగా పెళ్లి చేసుకొని కొడుకున్న బిడ్డలు అయితే ఆడుకుంటా కదా. అందగా అందంగా ఓకే. ఆ బిడ్డ నువ్వు ఇటు సైడ్కి వెళ్ళి కొడదా అని చెప్పేసి కొడరా డైలాగ్ చెప్తాను. యాక్షన్ అన్నాక లోపలికి అవపడతాను కొంచెం. కొడరా ఏంది ఇట్లా మా ఇంటికి వచ్చినావు, ఎన్నలేని మా ఇంటికి వచ్చినావు అని. కొడరా ఎన్నలేని మా ఇంటికి వచ్చినావు అని చెప్పేసి అనుకుంటారా? బాగున్నావా ఇట్లా ఏమన్నా అద్దానా? అయ్యో ఎందుకు అనకు, ఇట్లా నవ్వుకుంటా. ఎన్నలేంది నా కోడలు నా ఇంటి బాట పట్టింది, ఎట్లా అని రాదు. ఎన్నలేంది నా కోడలు నా ఇంటి బాట పట్టింది, ఆ కోడలు అనుకుంటాను. యాక్షన్. కొడలా ఎన్నలేంది నా కోడలు నా ఇంటి బాట పట్టింది. యాక్షన్. కోడలా ఎన్నలేంది నా కోడలు నా ఇంటి బాట పట్టింది ఎందుకో. కోడలకు అవసరం పడితేనే ఆపుతుంది. ఎడికైనా బాట పడుతుంది. నువ్వు ఇట్లా ఏం చేస్తా గట్లా అంటాను, మీ ఇంటికి రావద్దానే? సరిపోతుంది.
సరే పోతా పొమ్మంటే పోడే సరే పోతాం కానీ ఇక్కడ యాక్షన్ ఏంటి అత్త నీ ఇంటికి రావద్దా సరే పోతుంది అంత కోపం ఎందుకురా నీ ఇంటికి రావద్దా సరే పోతుంది సరే నేను ఇప్పుడు ఇట్లా పోతుంది అని ఇటు వస్తాను ఇటు వస్తా అంటే బాబా అట్లా వస్తా అంటే మళ్ళీ బాపమ్మ అయ్యో కూడా అని వట్టిగా వస్తాను అదా కూర్చో అని చెప్పేసాను అంటే నువ్వు మళ్ళీ పోయి ఇట్లా కూర్చున్నట్టు చేయి అయ్యో కూడా అని వట్టిగా అంటాను అదా కూర్చో అక్షయ్ అయ్యో కోడలని వట్టిగా అంటానా రా కూర్చుందిరా ఆట బొమ్మ అయ్యో కోడలని వట్టిగా అంటానా రా కూర్చుందిరా అయ్యో కోడలని ఓకే అత్త ముంగట కూర్చోవద్దు ఇది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఇస్ 1990 దిస్ 2025 ఇగో 25 అయినా 40 50 అయినా కూడా ఇట్లా కూర్చుంటా ఇట్లా కూర్చుంటా ఏం లేదత్తా నీకు మా అన్న మా నాన్న ఏమైతే అన్నా తమ్ముడా మీ అన్నగారు పచ్చడి కావాలి తమ్ముడు అన్నావా అన్న అన్నావా తమ్ముడుగా ఏం లేదత్తా నువ్వు టమాటా పచ్చడి చేసినావట కదా ఇక మీ తమ్మునికి తెలుసు కదా పచ్చడి అంటే ఎంత ఇష్టమో తీసుకురమ్మన్నాడు ఇంత ఆవకాయ పచ్చడి పెడదాం అన్న టమాటా అంటే నార్మల్ ఏం లేదు అత్త టమాటా పచ్చడి పెట్టినవాడు కదా నీ తమ్మునికి ఎంత ఇష్టం నీకు తెలుసు కదా పెట్టుకోరమ్మని చెప్పాడు తీసుకురమ్మన్నాడు ఓకే ఇట్లా కూర్చుంటా ఇట్లా కొంచెం ఇట్లా ఇంటికి వెళ్ళి పెట్టాలి అక్కడ తిరు ఇట్లా అట్లా కూర్చుంటా ఏం లేదు అత్త అనుకుంటా సరే యాక్షన్ ఏం లేదు అత్త నువ్వు టమాటా పచ్చడి పెట్టినవాడు కదా నీ తమ్మునికి ఎంత ఇష్టం ఎంత ఇష్టమో తెలుసు కదా కొంచెం పచ్చడి పెట్టామన్నాడు యాక్షన్ ఏం లేదు అత్త నువ్వు టమాటా పచ్చడి పెట్టినవాట కదా నీ తమ్మునికి ఎంత ఇష్టం నీకు తెలుసు కదా కొంచెం పెట్టుకోరమ్మన్నాడు ఏం లేదు అత్త నువ్వు టమాటా పచ్చడి పెట్టినవాట కదా నీ తమ్మునికి ఎంత ఇష్టం నీకు తెలుసు కదా కొంచెం పెట్టుకోరమ్మన్నాడు బుజీ ఏ ఊరు నీదే జాతకం చెప్పేవాడు నువ్వు చెప్పించుకుంటావా అవ్వా మంచి మొగడొస్తాను నీకు చెప్పించుకోరా అచ్చింపురం చెప్పుకుంటావా ఒకసారి నీ చెయ్యి అవ్వ నీ మొగ్గమైన మొత్తం కళ్ళు ఎదుగుతుంది అవ్వా కవల పిల్లలు పుడతాను నీకు ముగ్గురు నలుగురు పుడతారు అవ్వా నీ ముఖంలో కళ్ళు ఉన్నది అవ్వ అట్లా సో బాపమ్మ ఇంటికన్నా అయితే 2-3 టేకులు అయిపోయినాయి నెక్స్ట్ ఇక్కడ మా నాన్న సంగీత తీసేది ఉన్నది తండ్రి బిడ్డల సీన్లు సో అవి తీస్తాం సో మళ్ళీ షూటింగ్లో కలుద్దాం మా మామ మాకు కళ్ళు ఇచ్చిండు అల్లులు కష్టపడి వీడియో తీస్తారని చెప్పేసి ఏమంటావు మామ కళ్ళు ఒక్క గోలేనా అదే మా మామ మంచిగా ఒక్క గోల కళ్ళు ఇచ్చిండు ఇక అట్లా మనిషికి పెగ్గు దాక్కుంటా ఎపిసోడ్ 7 తీస్తాం 2 అయితే ఇయ్యరా ముగ్గురం ఉన్నాం కానీ 2 మా మామ పైసలు తీసుకుంటావా తీసుకుంటాడా ఇచ్చడే కదా అయ్యే పనులు ఇవ్వే చాలి పాస్వర్డ్ చెప్పిపో యూట్యూబ్ పాస్వర్డ్ చెప్పిపో అన్నాను ఇదంతా కుదరదు పాస్వర్డ్ అట్లా పెట్టినా మరి నువ్వు ఏదో తాగేటోడు మంచిగున్నాడు అన్నో పోతావు నాకు నలుగురు కనబడు నీకు 6 కూడా కనబడతారు లాస్ట్ కి చెప్తున్నాడు సూపర్ అట మన కాకకల్లు కదా అది ఆయన ఎప్పటికి లోడ్లు ఇచ్చి మనకి లోడ్లు ఉండాల్సింది మనకి పోసడానికి బాగా ఎక్స్పీరియన్స్ పోసడానికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు 2 చేతులతో డబ్బుల గురించి అయితే నేను మామయ్యని అడగబోతున్నా నీ గురించి కొంచెం పర్సనల్గా మాట్లాడేది
డబ్బుల గురించి అయితే నేను మామయ్యని అడగకపోతున్నా, నీతోటి కొంచెం పర్సనల్గా మాట్లాడేది ఉన్నాను. అవునా బావా, ఏం మాట్లాడారు చెప్పు మరి. అంకిత నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి వెళ్ళి మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా మన ఇద్దరికి మ్యారేజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటానని. బావా మన ఇద్దరం బావా మరదలం కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు అట్లనే అనుకుంటారు. అట్లా అనుకుంటే అయిపోతుందా? అరే చెప్పేది నీకు అర్థమైతలేదా బావా? చెప్తానుగా బావా, మా నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాం. మా నాన్న ఇష్టమే నా ఇష్టం. నీకంటూ ఒక ఇష్టం లేదా నీ మనసులో లేదు అంకిత? నీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, ఒకవేళ తెలుసుకుందామని వచ్చిన. అంకిత నీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, ఇప్పుడు నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి తెలిసింది. నేను మొత్తం మాట తిరుపతి చెప్తాను కదా బాబా. అంకిత నీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, మామయ్య కాకుండా. అంకిత మామయ్య కాకుండా ఇప్పుడు నీకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, నాకు నువ్వు అంటే ఇష్టం అని ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అట్లా నేనంటే నీకు ఇష్టమేనా? గట్టిగా మంచిగా బావా ఇట్లా బావా నిన్నైనా ఎవరినైనా మా నాన్న ఎవరిని చేసుకుంటా నేను వాళ్ళని చేసుకుంటా, నేను నొర్రియకు పెట్ట. బావా నిన్నైనా ఎవరినైనా పెట్టు. మా నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. వెనుక పోయింది బావా నిన్నన్నా ఎవరినన్నా మా నాన్న ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా. ఇక నా నొర్రియకిగా ఏ అంటే అంకిత ఇప్పుడు నేను అంటే నీకు ఇష్టం లేదని చెప్పేసి చెప్తున్నావా? బావా నువ్వేం బాధపడకు, నేనైతే మా నాన్నని మా నాన్నని బాధ పెట్టలేను. బాధ పెట్టలేను. మా నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా. నువ్వు అట్లా బాధపడకు, నేనైతే మా నాన్నని బాధ పెట్టి తెచ్చుకోలేను. మా నాన్న ఎవరిని పెళ్లి చేసుకోమంటే నేను వాళ్ళని చేసుకుంటా. చెప్పులు లేవు ఫ్రెండ్స్, కింద పెట్టు. కింద గీత వచ్చేయండి, గట్టపోతే ఎట్లు తిప్పాలి ఇది చక్కగా. రెడీ 1 2 3 యాక్షన్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే షూటింగ్ అయిపోయింది. ఓ మగువ కథ, ఈ అవ్వ కథ. చూడు నా ముఖం చూడు, అవ్వ ముఖం చూడు, తెల్ల ఉన్నాను ముర్తా అంటది, అంత శుద్ధ రాసుకున్నది ముఖానికి. న్యాచురల్ చూడు. సో బ్లాగ్ అయితే ఇక ఎండ్ అయిపోయింది. జరంతా మన అన్వేష్ అన్నకు నాకు గొడవ అయింది, రేపు షూట్ కొత్తలేను. బా ఇంత అదృష్టమా నాకు, ఇంత అదృష్టం నిన్న జన్మలు ఇట్లుంటుంది అనుకోండి. అప్పుడు చెప్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే అందరూ ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.